ముందుగా దేవాది దేవునికి నా వందనాలండి. అలాగే కాన్ఫరెన్స్ కాల్లో చేరిన ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ సమయంలో మనం చిన్న వాక్యాన్ని మనం పంచుకుందామండి. దేవుని మాటలను మనం విందాం. మరి ఈ సమయంలో మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. నేను చదువుతానండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను మనము ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను ప్రేమ స్వరూపుడైన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ గడిచిన రాత్రి అంతా కాచి కాపాడారు తండ్రి. ఉదయకాల సమయం నుండి ఇప్పటి వరకు మీ కృపలో భద్రపరిచారు. అలాగే నాయన ఆన్లైన్ లో నీ ప్రియ బిడ్డలందరితో పాటు నన్ను కూడా ప్రభువా మీ సన్నిధిలో నిలువబడి ప్రార్థించుకునే యోగ్యత, మీ మాటలు వివరించగలిగే యోగ్యత అనుగ్రహించే దేవా మీకు వందనాలు. మరి ముఖ్యంగా ఆయన ప్రారంభ ప్రార్థనలో మీరున్నారు, పాటలో మీరున్నారు. ఈ సమయంలో ప్రభువా వాక్యం పంచుకోవడానికి నాయన ఒకరికొకరు ఆదరణ కలిగి ఉండడానికి ఆదరణ మాటలను ప్రభువా నాయన నా తండ్రి నీ శ్రమలను తలపోసుకుంటూ ప్రభువా నా తండ్రి నాయన ఏ విధంగా మేము నడుచుకోవాలో ప్రభువా, ఏ విధమైన శక్తిని మేము పొందుకోవాలో తండ్రి నీ మాటల ద్వారా మాకు బయలుపరిచి నాయన తండ్రి ఎన్నిక లేని నన్ను ప్రభువా నా మాటలు నాయన వ్యర్థపరిచింది నాయన. నా మాటలు కాదు తండ్రి, నీ మాటలు ఉంచి అయ్యా మీ జ్ఞానమనిచ్చి నాయన నా నోటిని మీ బోరగా వాడుకొని మాకు కావలసిన మంచి వర్తమానాన్ని మాటల ద్వారా మాకు తెలియజేసి నా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని నా ప్రభును రక్షకుడినైనా యేసుక్రీస్తు వారి ద్వారా అడిగి స్తుతించి గణపరిచి వేడుకొంచున్నాను తండ్రి, ఆమె. మరి ఇక్కడ మనం చూసినట్లయితేనండి, ఇక్కడ ఏమంటున్నాడంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములను మన వల్లనే శోధింపబడుచు ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మరి ఇక్కడ ప్రధాన యాజకుడు అంటే మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ ప్రధాన యాజకుడిగా మరి ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చి మరి 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవించి మరి యవ్వన కాలంలో తన యవ్వన రక్తాన్ని మన కొరకు ఆయన ధారపోసాడు. ఆయన మరి ఎన్నో శ్రమలు అనిపించాడు, ఎన్నో మాటలు, ఎన్నో బాధలు, ఎన్నో హింసలు పొందినప్పటికీ ఆయన వచ్చిన పని నెరవేరుస్తేనే గాని ఈ లోకం నుండి మరి తండ్రి తనకు అప్పగించిన ఆ పనిని నెరవేర్చి ఆయన వెళ్ళినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఆయన ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు మరి ఆయన తన శిష్యులతో చెప్తాడు తను వెళ్లే ముందు. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం నుండి 26 వచనాల వరకు ఆయన మరి ఇక్కడ మరి ఆయన శిష్యులతో చెప్తూ ఉన్నాడు ఆయన పడే బాధలు. ఆయన ఏ విధంగా అయితే వాళ్ళందరూ హింసిస్తారో, పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా మరి ఆయన్ని ఏ విధంగా హింసిస్తారో, హింసించిన తర్వాత ఆయన చనిపోవడం, అలాగే 3వ దినం లేవడం అగత్యమని ఆయన తన శిష్యులకి చెప్తున్నప్పుడు 21వ వచనంలో ఒకసారి చదువుకుందామంటే 16వ అధ్యాయం 21వ వచనం మనం ఒకసారి చదువుకుందామండి. ఇప్పటి నుండి తాము యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా మరి అక్కడ ఆయన ఎంతో బాధతో వేదనతో అయ్యా నన్ను చంపుతారు, మరి వీళ్ళందరూ కలిసి నన్ను అనేక హింసలు పెడతారు, తర్వాత నేను చంపబడతాను, 3వ దినం లేస్తాను అని ఆయన ఖండితముగా చెప్తున్నప్పుడు అక్కడ మరి ఒకనిలో మరి సాతాను చేరి ఇక్కడ ఎలా అంటుంది పేతురు, మరి ఆయనకి ఎంతో ఇష్టమైన శిష్యుడు, మరి ఆయనతో ఉండి ఆయన యొక్క కష్టాల్లోనూ బాధల్లోనూ సంతోషంలోనూ పాలు పొందినటువంటి ఆ శిష్యుడు ఏమంటున్నాడంట, పేతురు ఆయన చేయి పట్టుకుని ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూను
కలుగదని ఆయనను గద్దింపసాగాను. అతనిలో సాతాను వచ్చి ప్రభువు చేసే ఆ కార్యాన్ని మరి చెడగొట్టడం కోసం మరి ఏమంటుందంట, అది నీ క్రమవును గాక, అది నీకు ఎన్నడూ కూడా కలగకూడదు అని ఆయనను గద్దించడం మొదలు పెట్టాడంట. మొదలు పెట్టినప్పుడు మరి అయితే యేసు ప్రభుల వారు వెంటనే 23వ వచనంలో ఉంటదండి, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులని ఆలోచించుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. మరి ఈ విధంగా ఆయన చేసే కార్యం, తండ్రి దగ్గర నుండి ఆయన వాగ్దానం తీసుకొచ్చిన ఆ కార్యాన్ని నెరవేర్చడానికి మరి ఆ పేతురులో ఒక సాతాను వచ్చి మరి అక్కడ ఏమంటుందంటే, ఇది నీకు దూరం అవును గాక, ఇది నీకు ఎన్నడూ కలగకూడదని ఆయన గద్దిస్తున్నప్పుడు వెంటనే యేసు ప్రభు వారు, ఆయన ఆత్మస్వరూపి కదండి, ఆ ఆత్మల వివేచన ఆయనకి తెలుసు. అతనిలో ఉన్న మంచి ఆత్మ దురాత్మ కూడా దేవుడు గ్రహించి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావని అక్కడ మరి అతన్ని గద్దించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇలాగా మరి ఆ యేసు ప్రభు వారు మరి ఆయన మరి బలవంతుడే, కానీ మన యొక్క బలహీనతల స్థితిని చూసి ఆయన మరి బలహీనుడిగా మారాడు, ఆ సిలువకు అప్పగించబడ్డాడు, ఆ సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. అలాగే ఇంకొక వాక్యం మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 22వ అధ్యాయము 1-14 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మరి వ్రాయబడి ఉంది. ఎవరి గురించి అంటే మరి చదవక్కర్లేదు కానీ ఒకసారి వెంటనే చెప్పేసుకున్నాం. ఇక్కడ ఒక సత్యం అందులో దాగి ఉంది. ఏదంటే మోరియా పర్వతం మీద అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళేటప్పుడు మరి అబ్రహాము ఇస్సాకు కలిసి బయలుదేరి వెళ్తున్నప్పుడు అక్కడ మరి కూడా పనివారిని కూడా తీసుకుని వెళుతూ ఆ మోరియా పర్వతము ఎక్కే ముందు మరి పనివారితో అంటాడు, మీరు ఇక్కడే, నేను నా కుమారుడు వెళ్ళి అక్కడ దేవునికి బలి అర్పించి వస్తాం అని అక్కడ దేవుడు మరి ఆ యొక్క అబ్రహాము మరి ఆ పనివారిని అక్కడ వదిలిపెట్టి మరి తను మరి ఇద్దరు పనివారిని తీసుకెళ్ళాడు, కానీ ఎవరిని కూడా వాళ్ళు కూడా తీసుకొని వెళ్లకుండా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు ఇద్దరే బయలుదేరి ఎక్కడికి వెళ్ళారంటే మోరియా పర్వతం పైకి. మరి అది పైకి ఎక్కాలంటే ఎంతో శ్రమపడి ఎక్కాలి, కానీ ఆ కట్టెలు కుమారుడు తల మీద పెట్టి మరి మోసుకుంటూ మరి బయలుదేరి వెళ్ళినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అయితే ఈ మోరియా పర్వతం ఎక్కడుందంటే అది చాలా ఎత్తైన ప్రదేశం. ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఇద్దరే బయలుదేరి కష్టపడుతూ ఇద్దరు వెళ్ళి అక్కడ మరి బలి అర్పించడానికి వాళ్ళు బయలుదేరినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా చూసినట్లయితే ఈ మోరియా పర్వతం యొక్క మరి స్థితి దీవెనకరమై ఉన్నది. ఎందుకంటే మరి 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్టు అక్కడ సొలొమోను మోరియా పర్వతం మీదే దేవాలయం నిర్మించడానికి మరి ఒక కార్యం జరిగించాడంట. అక్కడే కట్టాడు. మోరియా పర్వతం మీదే ఈ సొలొమోను మరి ఆ పరిశుద్ధ దేవాలయాన్ని కట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి ఎందుకంటే ఆ ప్రదేశం ఆశీర్వదింపబడింది. అక్కడ అబ్రహాము ఇస్సాకు యొక్క ఆ స్థితిని మనం చూసినట్లయితే మరి ఇస్సాకు అయితే చిన్నవాడు కాదు, పెద్దవాడే, అతను యవ్వనస్తుడిగా ఉన్నాడు, కానీ అతను తండ్రి మాటకు లోబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే మరి తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఈ లోకానికి వచ్చాడు, అలాగే మరి ఇస్సాకు కూడా తన తండ్రి అయిన అబ్రహాము మాటను మరి లక్ష్యం ఉంచి తండ్రితో పాటు అక్కడికి పైకి మోరియా పర్వతం మీదకి బయలుదేరి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రశ్న అడిగాడు. తనకు తెలుసు అక్కడ బలి ఇచ్చేది ఎవరినో కూడా తనకు తెలుసు, కానీ నానా మరి అయ్యా మరి నన్ను మరి కట్టెలు తీసుకొచ్చావు, నిప్పొందే కట్టెలు ఉన్నాయి, కానీ మరి బలి అర్పణ కొరకు పొట్టేలేది అని అడిగినప్పుడు అది యెహోవా చూసుకుంటాడులే అని ఆయన ఎంతో వేదనతో తన కుమారుణ్ణి అర్పించే ఆ సమయంలో ఆ తండ్రి ఎంతగా నలిగిపోయి ఉండొచ్చు, ఎంతగా బాధపడి ఉండొచ్చు, ఎంతగా తన మనస్సును నొచ్చుకుని ఉండొచ్చు, ఎంతగా ఏడ్చుండొచ్చు. మనం ఒక్కసారి తలపోసుకున్నట్లయితే మరి ఆయన ఇంకా నా కుమారుని ఆయనే ఇచ్చాడు, ఆయనే చూసుకుంటాడని అక్కడ అర్పించడానికి అక్కడ సిద్ధమై వెళ్ళినప్పుడు మరి ఆ కుమారుని కట్టి ఆ యొక్క బలిపీఠం మీద పండుకోబెట్టినప్పుడు కూడా
ఇస్సాకు ఒక్క మాట కూడా మాట్లాడలేని. అలాగే యేసు ప్రభు వారు కూడా మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన్ని మరి ఆ తాళ్లతో కట్టి ఆ యొక్క సిలువ, భారమైన సిలువ ఆయన మీద వేసుకొని తీసుకొని వెళుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఆయన ఏమన్నాడంటే, వీరేం చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమని అడిగారు తప్ప ఒక్క మాట కూడా ఆయన అనలేకపోయారు. అలాగే ఇస్సాకు కూడా మరి ఒక్క మాట కూడా అనకుండా అక్కడ పండుకుని ఉన్నప్పుడు వెంటనే మరి అబ్రహాము తన మనస్సును నిగ్రహించుకుని మరి ఆ యొక్క కత్తి పైకెత్తినప్పుడు అప్పుడు ప్రభు వారు ఏమన్నారంటే, అబ్రహాం ఆగు, నీ కుమారుణ్ణి చంపొద్దు అనేసి వెంటనే ఆయనకు ఒక వాక్కు ఆయన మరి దేవుడు పలికించాడండి. యేసు ప్రభు వారు అక్కడ పిలిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అబ్రహాం వెంటనే అక్కడ ఆగి ఏంటంటే, అదిగో అక్కడ పొదలలో ఒక పొట్టేలు మరి నీ కుమారుడికి మారుగా ఆ పొట్టేలు నేను సిద్ధపరిచించాను కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి ఆ పొట్టేలుని తీసుకుని వచ్చి మరి దహన బలిగా అర్పించు అని అన్నప్పుడు వెంటనే అబ్రహాము గబగబా వెళ్ళి మరి అక్కడ ఆ పొట్టేళ్ళని తీసుకొచ్చి తన కుమారుడికి మారుగా అక్కడ మరి బలి అర్పణ జరిగించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి అటువంటి సమయంలో మరి ఈ విధంగా మన బలహీనతలలో సహానుభావం లేనివాడు కదండి మన తండ్రి. ఆయన ప్రధాన యాజకుడు అయ్యుండి మన యొక్క బాధల్ని ఈ లోకమునకు వచ్చి మన బాధలను పంచుకొని ఈ విధంగా మీరు బ్రతకాలి, ఈ శ్రమలైనా ఓర్చుకోవాలి అని మరి ఆ విధంగా దేవుడు మనకి యొక్క బోధించి ఆయన వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మరి పాత నిబంధన కాలంలో అయితే 5 రకాల బలులు ఉండేవండి. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ రకాల మరి బలులు పాత నిబంధన కాలంలో మరి ఇశ్రాయేలీలు దేవునికి అర్పించేవారు. మరి ఈ బలులు అర్పించే విధానంలో మరి దేన్ని వాడేవారంటే పొట్టేల్ని వాడేవారు. అది నిర్దోషమైనది, నిష్కళంకమైనది. దానిలో ఏమాత్రము కూడా ముడత మచ్చ కళంకము లేనిదిగా మరి ఉన్న పొట్టేలిని అక్కడ దహన బలుల కోసం అర్పించేవారు. సంఖ్యాకాండంలో ఉంటదండి 6వ అధ్యాయం 14 నుంచి 17 వరకు. అక్కడ పొట్టేళ్ళను మాత్రమే బలి అర్పణ కొరకు అర్పించేవారు. అలాగే యేసు ప్రభు వారు తన యవ్వన కాలంలో ఏ పాపం ఎరుగని ఆయన మన కొరకు మరి ఆ సిలువలో బలి అవ్వడానికి ఆయన సిద్ధపడి వచ్చినాడండి. మరి ఇస్సాకు కొరకు ఆ పొట్టేలు ఏ విధంగా అయితే అక్కడ సిద్ధపరచబడిందో మనందరి పాపముల నిమిత్తమై మరి యేసు ప్రభు వారు ఒక పొట్టేలుగా ఈ లోకానికి వచ్చి ఏ కళంకము, ముడత, మచ్చం ఏమీ లేనివాడుగా, ఏ పాపము ఎరగని వాడుగా మన కొరకు ఈ లోకానికి వచ్చి మరి బలి అర్పణగా మరి అయినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. మరి నిర్దోషమైన పొట్టేలు ఎలా వచ్చింది అక్కడికంటే మరి అక్కడ దేవుడు అక్కడ సిద్ధపరిచున్నాడు. ఎందుకంటే అక్కడ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఇతనిలో మరి ఇప్పటి వరకు అంటే అతను ఏం చేశాడు, అంతవరకు అబ్రహాము మరి సిద్ధపడ్డాడు, పూర్తిగా దేవుని మీద అనుకున్నాడు. ఆయనే దేవుడు, ఆయన తప్ప నాకు వేరేది లేదని మరి అక్కడ నమ్మికను స్థిరపరచుకున్న తర్వాత మరి పూర్తిగా దేవునిలో స్థిరత్వము కలిగిన తర్వాత అప్పుడు అతను ఒక రాజుగా, కుటుంబంలో పెద్దగా మరి తన యొక్క బంధువుల లోతు కుటుంబం కొరకు యుద్ధం చేసి మరి ఒక ఘనమైన స్థితిలోకి వచ్చిన తర్వాత అబ్రహామును దేవుడు అప్పుడు పరిశోధించాలనుకున్నాడండి. పరిశోధించాడు. ఆ పరిశోధనలో ఆయన మరి గెలిచాడు. కాబట్టి మరి అక్కడ ఆయనకి విశ్వాసులకు తండ్రిగా మరి అబ్రహామును స్థిరపరిచినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఈ రోజున కూడా మనల్ని దేవుడు ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ప్రభువా నాకు ఇది కావాలి, అది కావాలి అని అడిగినప్పుడు సమస్తమును మనకు కూడా ఆయన సమకూరుస్తున్నాడు, సమస్తాన్ని ఇస్తున్నాడు. అయితే మన నమ్మకం ఎంతవరకు ఉంది? మనము ఈ యొక్క అబ్రహాము యొక్క జీవితాన్ని బట్టి మనము పరిశీలించుకునే వాళ్ళముగా ఉండాలి. మరి ఆ పరిశోధనలో నిలబడే వరంగా మనం ఉంటున్నామా లేదా అని మనమే పరిశీలించుకోవాలి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఏమంటున్నాడంటే, నీకు మారుగా ఆ పొట్టేలను తీసుకొచ్చి సమర్పించని మరి అబ్రహాముకి మరి చెప్పినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అలాగే మన అందరి పాపముల నిమిత్తమే కూడా
మరి తండ్రి నా యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకాన్ని పంపించి మనందరి పాపముల నిమిత్తమై ఆయన ఒక్కడే మన పాప భారాన్నంతటిని ఆయన ముందుగా పాప భారాన్ని మోయలేదండి. ఈ విధంగా నడుచుకోండి, ఈ విధంగా వెళ్ళండి అని కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకొని మరి వారికి ముందుగా ఈ యొక్క సువార్తను ప్రకటించాడండి. మరి నేను వెళ్ళిన తర్వాత మీకు ఎన్నో బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మీరు మరణానికైనా భయపడకూడదని మరి వాళ్ళకి ప్రబోధించినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఆయన ఉన్నంత కాలం వారికి తెలియలేదు, తండ్రి ఉన్నంత కాలము వారికి ఏ యొక్క భయము లేదు, ఏ శోధన కూడా వారి భయపడలేదు. అయితే ఆయన అప్పగించబడేటప్పుడు మాత్రం వారు ఎక్కడికక్కడే మరి బయలుదేరి భయపడిపో మరి తండ్రి వద్ద యేసుక్రీస్తు ప్రభు వారి వద్ద ఒక్కడు కూడా లేకుండా మరి దూరం అయిపోయారు. తర్వాత వారి యొక్క మరి తప్పిదాలను తెలుసుకొని పశ్చాత్తాపడి మరి దేవుని యొక్క మరి రెండవ ఆయన పునరాగమంలో అంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి వచ్చినప్పుడు ఆ మేడగదిలో కూర్చొని మరి ప్రభు వారి కొరకు ఏడుస్తూ ఉన్నారంట. అయ్యా మేము తప్పుదమ్ములు చేసాం, మరి మేము నిన్ను మరి నువ్వు చెప్పినా కానీ మేము వినలేదు, అయ్యా నువ్వు ఎక్కడున్నావు ఏంటో మాకు తెలియదని మరి ఎంతగానో రోధిస్తూ ప్రార్థిస్తున్న సమయంలో ఆయన సజీవుడుగా 3వ దినమున లేచి మరి మరి కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ మధ్యకు వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి వచ్చి ఆయన ఏమన్నాడంటే మీకు సమాధానము కలుగును గాక అనే వెంటనే అక్కడ తోమా మాత్రం లేడండి. మిగతా వాళ్ళందరూ కూడా ఆ మేడగదిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి వారందరూ కూడా మరి ప్రభు వారు ఏం చేశారంటే తలుపులు వేయబడ్డాయి, కిటికీలు వేయబడ్డాయి. ఎందుకంటే వాళ్ళు మనల్ని కూడా ప్రభువును చంపినట్టు మనల్ని కూడా వీళ్ళు ఎలా చంపేస్తారో అన్న భయముతో తలుపులు కిటికీలు అన్ని వేసుకుని లోపల కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్న తరుణంలో యేసు ప్రభుల వారు ఆయన సజీవుడిగా వాళ్ళ మధ్యకు మరి పునరాగమంలో వాళ్ళకి ప్రత్యక్షుడైన అయ్యాడు. ఆయన వచ్చాడు, తలుపులు ఏమీ చేయలేకపోయినాయి, బంధకాలు ఏం చేయలేకపోయినాయి, ఆ యొక్క మరి కిటికీలు ఏం చేయలేకపోయినాయి. ఆయన లోపలికి మరి ఆత్మ స్వరూపుడిగా లోపలికి వచ్చి వాళ్ళని కనుపరుచుకున్నప్పుడు వాళ్ళ సంతోషానికి అవధులు లేవండి. తర్వాత వాళ్ళందరూ కూడా మరి మరి క్రీస్తు కొరకు మరి శ్రమ పడ్డారు, బాధలు పడ్డారు, హింసించబడ్డారు, మరి కొట్టివేయబడ్డారు, మరి శిరఛేదనం చేయబడ్డారు, ఇంకా వాళ్ళ తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు. అయినప్పటికీ వాళ్ళు జడవలేదు. ఎందుకంటే ఇది అశాశ్వతమైనది ఈ లోకము. ప్రభువారు మాకు నేర్పించిన ఆ యొక్క సువార్తను ప్రకటించడమే మా ధ్యేయమని వారు తలంచుకొని మరి బయలుదేరి ఆ సువార్త పరిచర్యను చేసి మరి దేవునికి ఇష్టలుగా జీవించినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. వాళ్ళు మరణానికి కూడా భయపడలేదు. ముందుగా యేసు ప్రభువాని సిలువ వేసేటప్పుడు భయపడ్డారు. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన మాటలను వాళ్ళ హృదయంలో ఉంచుకున్నారు. ఆయన సువార్తను వాళ్ళు విశ్వసించారు. మరి ఆత్మలను పట్టినలుగా మరి వాళ్ళని ఉంచి వెళ్ళినప్పుడు మరి ఆయన చూపించిన ఆ మార్గాన్ని వాళ్ళు ఎంచుకొని చివరి వరకు నమ్మకస్తులుగా ఉన్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అలాగే ఇస్సాకు కూడా, అబ్రహాము కూడా ఇస్సాకుని మరి దేవుని కొరకు అర్పించడానికి వెనుదీయలేదు. కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రిగా ఇప్పుడు మనందరికీ ఒక తండ్రిగా మరి ఆయన ఉన్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. మరి ఇక్కడ ఈ పొట్టేలు ఎలాంటిదంటే మగ గొర్రె పిల్ల. మరి దాన్ని వధించడానికి సరైన వయస్సు, సరైన బలము ఉన్నదాన్నే వాళ్ళు వధించేవారు. కానీ బలి కొరకు మరి ముసలదైన దాన్ని, మరి చిన్నదాన్ని, మరి ఏమాత్రము అది మరి బలికి మరి సరిపోని దాన్ని వాళ్ళు అర్పించేవాళ్ళు కాదండి. మగ గొర్రె పిల్లను మరి దానికి యుక్త వయసు వచ్చిన దాన్ని మరి ఎంతో రక్తము మరి క్రొవ్వు పట్టిన ఆ యొక్క బలులే మరి ఆ బలికి ఆ గొర్రె పిల్లను సిద్ధపరిచేవారండి ఆ రోజుల్లో. అలాగే ఇక్కడ మరి ఇద్దరు వ్యక్తులు మనం చూసినట్లయితే కయీను, హేబేలు, మరి వీళ్ళిద్దరు కూడా మరి అర్పించారు దేవునికి మొదటిగా. కానీ మరి కయ్యనైతే మరి తన ఇష్టానుసారమైన అర్పించాడు. కానీ హేబేలు శ్రేష్టమైనవి, నిర్దోషమైనవి, ఏ దోషం ఎరుగనివి కొన్ని తీసుకెళ్లి దేవునికి మరి ఎంతో ఇష్టముగా విశ్వాసంతో అర్పించినందువల్ల దేవుడి హేబేలు అర్పణను మరి ఇష్టపడ్డాడు, కయ్యను అర్పణను ఇష్టపడలేనందువల్ల
అక్కడ కయ్యను హేబేలుపై కక్ష పెంచుకొని అతన్ని వధించినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. మనము కూడా మనం దేవునికి ఇచ్చేయి ఎంతో నిర్దోషమైనవి, నిష్కళంకమైనవి. ఆయన మనల్ని ఈ లోక సంబంధమైనవి ఏమీ అడగడం లేదు, కానీ మన హృదయము మరి ఎలా ఉండాలంట, ఆయనకి ఇష్టమైనదిగా, మరి శ్రేష్టమైన హృదయముగా, మరి సమర్పణకు మరి తగిన యోగ్యత కలిగిన హృదయముగా, మరి ఏ కళంకము ముడతైనదో లేనిదిగా మన హృదయం ఉంచుకొని ఆయనను మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నట్లయితే మరి ఆయన మరి అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు మనకు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళే వాళ్ళముగా, ఎందుకంటే ఇప్పుడు మనము జరిగే ఏంటంటే శ్రమ దినాలు, ఆయన శ్రమ పడిన దినాలు మనము తలపోసుకుంటున్నాం. కాబట్టి ఈ శ్రమ దినాలలో మరి శ్రమలు అనే అనుభవాలకు మనం సిద్ధపడే వాళ్ళంగా మరి మనం ఉండాలి. మరి శిష్యులకు ఈ రోజున ఆయన బోధిస్తూ ఉన్నారు, ఈ రోజుల్లో మరి నాకు ఈ స్థితి వస్తుంది, నేను ఇలా చనిపోతాను అని అన్నప్పటికీ వాళ్ళు మనసు నుంచలేదు. మరి ఏం చేశారంటే మరి వాళ్ళు ఎలాకోళంగా తీసుకున్నట్టుగా మరి ఆయన మాటలను వాళ్ళ హృదయంలో లక్ష్యం చేయలేదు. లక్ష్యం చేసినట్లయితే వారు కూడా మరి దేవుణ్ణి విశ్వసించేవారేమో. మరి అక్కడ ఎంతో మంది ఆ సిలువ దగ్గర మారు మనసు పొందారండి. ఆ సిలువ చెంతకు చేరిన ఆ శతాధిపతి, ప్రక్కనున్న దొంగ, వీళ్ళు కూడా ఆయన యొక్క మాటలను గ్రహించారు, ఆయన చూపును గ్రహించారు, ఆయనలోని మౌనత్వాన్ని గ్రహించారు, ఆయనలోని శ్రేష్టత్వాన్ని గ్రహించారు. కాబట్టి వాళ్ళు అక్కడికక్కడే మారు మనసు పొందారు. ఈ రోజున ఈ శ్రమ దినాలలో ఆయన మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని మనం కూడా మరి అనుభవము కలిగి మరి ఆయన ధ్యానించుకుంటూ, ఎవరి కొరకు ఆయన మరణించారని మన కొరకే కదా. అయ్యా ప్రభువా, నా కొరకు నువ్వు ఈ లోకంలోకి వచ్చావు, మరి యవ్వన కాలంలో నీ యవ్వన రక్తాన్ని మా కొరకు ధారపోసావు, మరి మా కొరకు ఈ శ్రమలు పడ్డావు అని ఆయన చూపించిన ఈ యొక్క సువార్త మాటలను, బైబిల్ గ్రంథంలోని వాక్యాలను మన హృదయంలో తలపోసుకుని ముందుకు సాగినట్లయితే మనము కూడా మరి దేవుని యొక్క బిడ్డలముగా జీవించే వాళ్ళముగా, మరి శ్రేష్టమైన బిడ్డలముగా ఆయన సన్నిధిలో చేరడానికి మరి సిద్ధపడిన బిడ్డలముగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో రెండవ రాకడికి సిద్ధమవుతున్న ఈ తరుణాల్లో క్రైస్తవులకి ఎన్నో హింసలు, బాధలు మరి ఎన్నో చూస్తున్నాం. మన వరకు ఇంకా రాకపోయినప్పటికీ మరి కొంతకాలంలో మనము కూడా అనుభవించవలసిన స్థితి దగ్గరలో ఉంది. కాబట్టి ఆయన రాకడ మరి అందరము అంతటా మారు మనసు పొందాలని మరి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి మనము రక్షింపబడ్డమే కాకుండా మరి మన ప్రక్కనున్న వాళ్ళని, మరి నశించిపోయే ఆత్మలను రక్షింపబడే వాళ్ళముగా మరి ఉండటానికి దేవుడు మరి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క మరి ఆయన్ని వెంబడించాలంటే ఎలాగా, మరి మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనా నన్ను వెంబడించగొట్టాడలా తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. చాలా ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకున్నాను, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్న వాళ్ళు దాన్ని రక్షించుకున్నాను. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు కంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి. చాలరా, ఇక్కడ 24వ వచనంలో ఏం చెప్తున్నాడండి, మరి ఎవడైనాను నన్ను వెంబడింపగోరినెళ్ళలా మరి తన్ను తాను ఉపేక్షించుకుని, తన్ను తాను తగ్గించుకొని, తన సిలువనెత్తుకుని, అంటే తన యొక్క పాప భారాన్నంతటినీ మరి ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన సిలువనెత్తుకుని శ్రమలను పట్టుకొని నన్ను వెంబడించాలని చెప్తూ ఇంకన్నాడు, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దీన్ని పోగొట్టుకును. ప్రాణము కొరకు ఎదురు చూడకూడదంటండి. ఎందుకంటే మరి మనకు ప్రాణమునిచ్చిన వాడు దేవుడే. కాబట్టి ఆయన్ని వెంబడించాలి. నన్ను వెంబడించండి అంటున్నాడు. మరి ప్రాణమును రక్షించుకోవాలని మనం ఎన్నో తప్పిదములు చేస్తుంటాం, ఎన్నో పాపాలు చేస్తుంటాం. కానీ వాటి కొరకు మనం వెరవకుండా దేవుని వైపు చూస్తూ మన శ్రమలు మరి ఈ లోక సంబంధమైనవని తలుచుకుంటూ మరి దేవుణ్ణే వెంబడించే వాళ్ళముగా మరి ఉండాలని
ఇంకా అంటున్నాడు కదా, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకును. నా నిమిత్తం ఎవడైతే తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి మరి ఈ లోకంలో ఈ లోకం వైపు చూడకుండా నా వైపు చూస్తాడో వాడు మరి పరలోక రాజ్యానికి అర్హుడని మరి ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. ఇంకా అంటున్నాడు కదా, ఈ లోకమంతా సంపాదించుకుంటావు కానీ నీ ప్రాణమును పోగొట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇదంతా ఇక్కడే ఉండిపోతుంది. ఈ లోకంలో సంపాదించిన సమస్తము కూడా మరి ఈ లోకంలోనే ఉండిపోతుంది. కానీ మరి మన యొక్క క్రియలు, మన విశ్వాసము, మనం చేసిన పనులు మాత్రము మరి సాక్ష్యముగా ఆ లోకములో దేవుని దగ్గర ఉంటాయని మరి ఆ యొక్క మరి రెండవ రాకడ సమయం అయిన తర్వాత అక్కడ తీర్పులో మన యొక్క క్రియలే అక్కడ సాక్షులుగా ఉంటాయి. కాబట్టి మనము దేవుని చూస్తూ మనల్ని మనం ఉపేక్షించుకొని మనల్ని మనం తగ్గించుకొని మరి దేవుని వైపు చూసినట్లయితే మరి అబ్రహాముకి ఎంతో సంపద ఉంది, ఎన్నో గొర్రెలున్నాయి, ఎంతో మంది పనివారు ఉన్నారు. వారందరినీ కూడా మాట ఒక్కసారి కూడా లక్ష్యం చేయలేదు. మరి వాళ్ళందరినీ ఉపేక్షించాడు. దేవుని వైపు మాత్రమే ఆయన ఏమి చెప్తే మరి లేక కలిగిన తన కుమారుని ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధపడినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. దేవుని మాటకే ప్రాముఖ్యత ఇచ్చాడు, దేవుని వైపే చూశాడు. అందువల్ల ఆయన్ని మొత్తం జనాంగం అంతటికి తండ్రిగా మరి ప్రభు వారు ఆయన సిద్ధపరిచాడు. ఈ రోజున మనము ఈ యొక్క మండల కాల ధ్యాన కూటాల్లో మరి వెళ్తూ మరి ఆయన యొక్క శ్రమలను తలపోసుకుంటున్నాము, కానీ దాన్ని మనం హృదయంలో ధ్యానించుకోలేకపోతున్నాం. నోటి మాటలతో చెప్పి వదిలేస్తున్నామా, లేకపోతే ప్రభువా మా కొరకు ఈ లోకానికి వచ్చావు, మా కొరకే నువ్వు శ్రమ పడ్డావు, మా కొరకే నీ ప్రాణాన్ని ఆ శిలువపై అర్పించావని మరి దేవుని వైపు చూస్తూ ఆయన కృపాసనం యొద్దకు మనం వెళ్ళాలండి. ఆయన కృపాసనం యొద్దకు మనం వెళ్తే మరి ఆయన తప్పకుండా మరి మనల్ని క్షమించేవాడుగా, మనల్ని రక్షించేవాడుగా మన దేవుడు ఉంటాడు. కాబట్టి మనము కూడా మరి ఈ విధంగా జీవించడానికి ఇక్కడ మరి హెబ్రీ పత్రికలో అంటాడు కదా, మరి ఇంకో 13వ వచనంలో మనం చూసినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఆయన కృపాసనం యొద్దకు చేరుదాము. ధైర్యముతో వెళ్ళాలంటే మరి ఆయన మాట వినాలి, ఆయనను మన హృదయంలో నిత్యము ఆరాధించే వాళ్ళము ఉండాలి. మరి ఈ లోకం వైపు చూడకుండా మరి పరలోక సంబంధమైన జీవితం కలిగి, వాక్యానుకూలమైన జీవితం కలిగి మనం జీవించినట్లయితే మరి నీకు నాకు కూడా ఆయన జీవ కిరీటాన్ని, మనం ఈ లోకంలో చేసిన దాన్ని బట్టే మనకి అక్కడ కిరీటాలు పొందుపరచబడి ఉంటాయి. కాబట్టి ఆ నిత్య జీవానికి వారసులముగా ఉంటూ ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే మనం కూడా విశ్వాసంతో మరి దేవుని వైపు చూస్తూ మరి ఆయన మన కొరకు వచ్చారని, మన కొరకు ఈ లోకంలో చనిపోయి మరి ఎన్నో శ్రమలు అనుభవించి చనిపోయి తిరిగి లేచి మన కొరకు ఆయన దినమెల్లా చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నారని మనం నమ్మినట్లయితే మనకు కూడా అటువంటి భాగ్యాన్ని ఇచ్చి ఆ పరలోక రాజ్యాన్ని ఇచ్చి ఆ నిత్య జీవంలో పాలు పొందే వాళ్ళముగా ఆ జీవ కిరీటాన్ని ఇచ్చి మనల్ని ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా ముద్రించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా అటువంటి మెలకువలు కలిగి, అటువంటి విశ్వాసము కలిగి, అటువంటి నమ్మకత్వంతో దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలో మన వినికిడిలో దేవుడు దీవించి ఫలింపచేయను గాక. ఆమేన్. మీరు ఎంత చక్కటి దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చారు. మనం మరి నిజంగా మన పాపం మనం దేవుని లక్ష్యం ఉంచినట్లయితే ఆయన పాపం లేనివారుగా, కాబట్టి ధైర్యంతో మనం దేవుడు మనతో ఉన్నారని ఆయన కృపాసనం దగ్గర అని నిత్యము ఆయన ఆరాధిస్తూ ఆయన వాక్యానుసారం జీవిస్తే నిత్య జీవానికి వారసులుగా దేవుడు మనకు చేసి మనకి జీవ కిరీటం మరి ఆయన ఇస్తారు. దీనివల్ల మరి ప్రభు మన చేతులు చేస్తూనే ఉన్నారు. నిజమే, మన పట్లకు తండ్రి ఎంతో గొప్పవాడు అని మనం క్రియల ద్వారా, విశ్వాసం ద్వారా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే దేవుని దగ్గరికి మనం వెళ్ళినట్లయితే, అబ్రహాం ఏ విధంగా దేవుణ్ణి వెంబడించి దేవుని యందు లక్ష్మించాలో మనం కూడా ఆ విధంగా మరి ఆయన కృపాసనం దగ్గరికి మనం ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు
మరి దేవుడు మనల్ని ఎంతగానో దీవించి మనకి ఆశీర్వాదాలు మరి శాశ్వత జీవాన్ని మనకి ఇస్తారని ఎంతో చక్కటి మంచి వాక్యం ఈ దినాన్ని మనం విన్నామండి. మనం ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని వైపే చూడాలి. ఈ లోకపు శ్రమలంతా కూడా ఎన్ని ఆశ్వాసమైనవి కాబట్టి మనం దేవుని వైపే చూస్తూ ముందుకు సాగిపోవాలని, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలని ఎంతో చక్కటి మాటలు మరి ఆ దేవుడు ఆ హృదయాల్లో ఉంచి మనల్ని తృప్తిపరిచినందుకు ప్రభువుట మేరీ ఝాన్సీ గారికి వందనాలు చెల్లిస్తున్నామండి. మరి ఇప్పుడు మనం విజ్ఞాపన ప్రార్థనలోకి వచ్చామండి. మరి బాబా అయితే కొన్ని చెప్పాలని అడుగుతున్నాను. వందనాలండి.